విశ్వాని ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్, ఉస్మాన్ యూనివర్సిటీ అఫిలియేటెడ్, అప్రూవ్డ్ NAC A+ అక్రిడేషన్ ఉంది. అలాగే ఆటోనమస్ కాలేజ్. డిఫరెంట్ టైప్ ఆఫ్ డిగ్రీ అండ్ PG కోర్సెస్ ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. BSc కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ విత్ AI ML అండ్ డేటా సైన్స్ వీళ్ళ దగ్గర స్పెషాలిటీ. అలాగే BBA PGDM అని డిఫరెంట్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఈ కోర్సెస్ వీటిలోనే జాయిన్ అవడం కోసం ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దీన్ని స్కాలర్షిప్ టెస్ట్ అంటారు. 31 జనవరి 2025 దీని లాస్ట్ డేట్. సో వన్స్ ఈ స్కాలర్షిప్ టెస్ట్ రాసి మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి 50% నుంచి 100% ఫీలో డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇతర వివరాల కోసం వాళ్ళ కాలేజ్ ఫోన్ నంబర్స్ కి కాల్ చేయండి. 984946433, 984924733, 9948341333. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి సంబంధించి ఒక బ్రహ్మాండమైన రివిజన్ షెడ్యూల్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది బై మనబడి. సో ఈ రివిజన్ షెడ్యూల్లో మీరు పార్టిసిపేట్ చేయడం వల్ల మీకు మల్టిపుల్ బెనిఫిట్స్, అంటే మోర్ ఆర్ లెస్ మీకు 90% అబోవ్ మార్క్స్ అయితే ఈజీగా సంపాదించవచ్చు. అయితే దీంట్లో మీరు చేయాల్సిన హార్డ్ వర్క్, డిటర్మినేషన్, డెడికేషన్ కూడా చాలా ఉంటుంది. అయితే దీన్ని ఏం చేశారంటే 3 phases కింద దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో బేస్డ్ అపాన్ ద స్టూడెంట్స్ ఇంటెలిజెన్స్ అండ్ వాళ్ళు చేసే హార్డ్ వర్క్ బట్టి దీన్ని 3 కేటగిరీస్లో కన్వర్ట్ చేశారు. ఈ 3 కేటగిరీస్ని మీకు మనబడి ద్వారా అందించడం జరుగుతుంది. సో ఫస్ట్ కేటగిరీ మీకు టోటల్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రతి ఒక్క సబ్జెక్ట్ టాపిక్ సంబంధించి MPC అండ్ బైపీసీకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకటే క్వశ్చన్ పేపర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటివి 3 sets ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇమ్మీడియట్గా మీకు ఆ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను టెలిగ్రామ్ది, ఒకసారి దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు దానికి సంబంధించిన పేపర్స్ అన్నీ ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అయిపోండి. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ మీరు కంప్లీట్గా ప్రిపేర్ అయితే 90% అబోవ్ మార్క్స్ మీరు ఈజీగా ఎగ్జామ్స్లో అయితే తెచ్చుకోవచ్చు. కంప్లీట్గా A to Z ఇచ్చిన క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి ప్రిపేర్ అవ్వాలి, అప్ టు డేట్ ఉండాలి, థరోగా ఉంటే మాత్రం 90% అబోవ్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. అయితే కొంతమంది స్టూడెంట్స్కి ఏంటంటే కొంచెం ఇబ్బంది కలుగుతుంది. సో మేము అన్ని చదవలేము అనుకున్న వాళ్ళకి phase 2 సంబంధించిన నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్ ఉంది. ఈ phase 1 ప్రోగ్రామ్ వాళ్ళు phase 2, phase 3 3 కూడా చేయొచ్చు. ఈ phase 1కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లింక్స్ ఇప్పుడు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న వాటిల్లో ఇక్కడే మొత్తం అప్లోడ్ అయిపోతాయి, టెలిగ్రామ్లో ఉన్నాయి కాబట్టి వాటిని డౌన్లోడ్ చేసేసుకోండి. దెన్ phase 2కి సంబంధించి రివిజన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రివిజన్ టెస్ట్ 26th డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. రివిజన్ టెస్ట్ ఇక్కడ టైం టేబుల్ ఉంది, ఇక్కడ చూడండి. డిసెంబర్ 26th, 27th, 28th, 29th అనేది ఫస్ట్ స్లాట్ కింద ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే జనవరి 4th నుంచి 7th వరకు సెకండ్ స్లాట్, అండ్ జనవరి 18th నుంచి 21st దాకా థర్డ్ స్లాట్. ఈ 3 ఎగ్జామ్స్ అనేది మీరు ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. సో స్టూడెంట్స్ ఎవరైతే దీనికి phase 2 ఎన్రోల్ చేసుకుంటున్నారో, phase 1, phase 2, phase 3, సో ఈ రివిజన్ phase 2 చేయడం వల్ల, ఈ రివిజన్ టెస్ట్ అనేది రాయటం వల్ల మీకు ఏంటంటే ఎండ్ టు ఎండ్ కంప్లీట్గా గవర్నమెంట్ బోర్డు వాళ్ళు ఎలా అయితే మీకు ఎగ్జామినేషన్ పేపర్ సెట్ చేస్తారో, మార్క్స్ ఇస్తారో, అదే రకంగా ఈ పేపర్స్ ఉంటాయి. సో మీరు వన్స్ ఈ పేపర్ డౌన్లోడ్ చేసుకొని ఆ ఎగ్జామినేషన్ రాసేసి మీకు ఇక్కడ ఒక ఫామ్ ఉంటుంది, అప్లోడ్ ఆన్సర్ షీట్ అని చెప్పేసి. ఇక్కడ మీరు వచ్చి దీన్ని అప్లోడ్ చేయాలి, మీ ఆన్సర్ షీట్ని వైట్ పేపర్ పైన. సో దీన్ని మనబడి ఫ్యాకల్టీ మొత్తం వాల్యుయేట్ చేసి మీకు ఎన్ని మార్కులు వచ్చాయో అనేది కూడా మీకు ఇక్కడ రిజల్ట్ అనేది కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో మీరు ఈ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవాలి. 2.5 hours 3 hours ఆఫ్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఆ ఎగ్జామ్ రాయాలి. రాసిన ఆన్సర్ షీట్ని మళ్ళీ ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మనబడి ఫ్యాకల్టీ వాల్యుయేట్ చేస్తారు. వాల్యుయేట్ చేసిన ఆ ఆన్సర్ షీట్ సంబంధించిన మార్క్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి అనమాట. దీన్ని రివిజన్ టెస్ట్ అది phase 2లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని మీరు ఓన్లీ అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాకుండా ఓన్లీ ఈ టెస్ట్లు మీరు ప్రిపేర్ అయ్యి ఇవి రాసిన 75% అబోవ్ మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి మీకు. లేదు ఫస్ట్ ఫేజ్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని చదువుకొని ప్లస్ ఇవి కూడా మీరు ప్రిపేర్ అయితే 90+ మినిమం అనేది గ్యారంటీ. దెన్ phase 3 అనేది ఇంకోటి కండక్ట్ చేయడం జరుగుతుంది మనబడి వాళ్ళు. దీన్ని గెస్ట్ పేపర్స్ అంటారు. గెస్ట్ పేపర్స్ లాస్ట్ 12 to 13 years నుంచి మనబడి వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఆల్మోస్ట్ 15 years అనుకోండి. సో ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే, స్టూడెంట్స్ ఎవరైతే కొన్ని కారణాల వల్ల సరిగ్గా కాలేజ్కి అటెండ్ కాలేక, లేకపోతే ఎగ్జామినేషన్ ప్రాపర్గా ప్రిపేర్ కాలేని స్టూడెంట్స్ వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఈ గెస్ట్ పేపర్స్లో ఏంటంటే మినిమం మేము ఇచ్చిన ఈ గెస్ట్ పేపర్స్ నుంచి 50% నుంచి 75% వరకు ఎగ్జాక్ట్గా మీకు బోర్డు పేపర్లు వచ్చేస్తుంది అనమాట. ఇదే క్వశ్చన్స్ వస్తాయి మీకు. సో ఈ గెస్ట్ పేపర్స్ని మీరు ప్రిపేర్ అయిపోయి మరుసటి రోజు పోయి ఎగ్జామ్ రాసినా సరిపోద్ది. సో ఈ గెస్ట్ పేపర్స్ని మేము మళ్ళీ PDF డౌన్లోడ్ ఇస్తాం. దాన్ని మీకు జనవరి 2nd week ఆర్ 3rd weekలో గెస్ట్ పేపర్స్ ఉంటాయి. దీంతోపాటు ఏం చేస్తామంటే మీకు వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అంటే దీనికి ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్కి, ప్రతి ఒక్క క్వశ్చన్కి సంబంధించి వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, సొల్యూషన్ సంబంధించిన PDF ఉంటుంది, అండ్ వీటిని డౌన్లోడ్ చేసుకుని మీరు ప్రిపేర్ అయ్యి మరుసటి రోజు ఎగ్జామ్ కూడా వెళ్ళిపోవచ్చు. సో దీన్ని ప్రిపేర్ అయితే ఓన్లీ phase 3ని ప్రిపేర్ అయితే గెస్ట్ పేపర్స్ని మీకు 50% మార్క్స్ అంటే మినిమం పాస్ అయితే
గ్యారంటీ ఉంటుంది. దానిపైన 50% మార్క్స్ ఉంటాయి. ఇంకా బాగా చదివితే మీకు ఇంకా ఎక్స్ట్రా మార్క్స్ కూడా వస్తాయన్నమాట. అయితే ఈ టోటల్ మొత్తం షెడ్యూల్లో ఎక్కడ కూడా మీరు 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎక్కడ మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ థింగ్ మీరు చేయాల్సిందంతా manabadi.co.in వెబ్సైట్ని ఫాలో అవుతుండండి. నేను ఇచ్చే ఈ టెలిగ్రామ్ లింక్ ఏదైతే ఉంటుందో ఆ టెలిగ్రామ్ లింక్లో వీటికి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ తర్వాత లింక్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటిని క్లిక్ చేస్తూ దానికి ఎప్పటికప్పుడు సంబంధించిన పేపర్స్ని డౌన్లోడ్ చేసుకోండి. సో నేను మీకు కమ్యూనికేట్ చేస్తా కొత్త పేపర్స్ అప్లోడ్ చేసినప్పుడల్లా. సో టెలిగ్రామ్లో జాయిన్ అయ్యారనుకోండి మీరు, మీకు అలర్ట్ వస్తుంది కాబట్టి ఇమీడియట్గా మీరు డౌన్లోడ్ చేసి ఎగ్జామ్ రాయొచ్చు. సో ఎగ్జామ్ ఆ రోజు మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుద్ది. మీకు క్వశ్చన్ పేపర్స్ అట్లానే ఉంటాయి. సో మీరు వాటిని డౌన్లోడ్ చేసుకొని ఆ క్వశ్చన్ పేపర్స్కి ఆన్సర్స్ రాసి మీరు మళ్ళీ అప్లోడ్ చేయండి. ఆ రోజు వరకు ఎవరైతే అప్లోడ్ చేస్తారో ఆన్సర్ షీట్స్, ఆ ఆన్సర్ షీట్స్ మాత్రమే వాల్యుయేషన్ జరుగుతుంది. మరుసటి రోజు అప్లోడ్ చేసే వాళ్ళకి వాల్యుయేషన్ జరగదు. సార్ మరి దీంట్లో ఎవరైనా కాపీ కొడితే ఎలా, లేకపోతే మేము బుక్స్ చూసి రాస్తే ఎలా, ఇలాంటివన్నీ మీకు డౌట్స్ వస్తుంటాయి. సో వాటికి అసలు అంటే మీకు ఓన్గా మీరంతా మీరు దాంట్లో కొంచెం షైన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు అలా చేయకుండా మీకంతా మీరు సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకొని ఆ 3 hours టైం ఎగ్జాక్ట్ టైంలో మీరు రాస్తే మీకు ప్రాక్టీస్ వస్తుంది. ప్లస్ యాజ్ వెల్ యాజ్ క్వశ్చన్స్ని మీరు అటెంప్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి మీకు తెలుస్తుంది. రేపు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఈ సినారియో మొత్తం కూడా మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. సో స్కోరింగ్ కానీ ఇవి కానీ మీకు బాగా జరుగుతుంది అనమాట. సో ఖచ్చితంగా ఈ రివిజన్ షెడ్యూల్ని అయితే ఫాలో అవ్వండి. 90% అబవ్ మార్క్స్ అయితే ఖచ్చితంగా తెచ్చుకోండి. సో మీకోసం మీ స్టూడెంట్స్ అందరూ బాగా ప్రిపేర్ అవ్వడం కోసం ఫ్యాకల్టీస్ అందరూ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. సో ఈ ప్రోగ్రామ్ 26 నుంచి స్టార్ట్ అవుద్ది. మార్చ్ మీకు ఎగ్జామ్ 17th 18th వరకు కూడా ఈ ప్రోగ్రామ్ నడుస్తూనే ఉంటుంది. ఇది ఫర్ ఏపీ అండ్ తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. ఓన్లీ ఫర్ ఎంపీసీ అండ్ బైపీసీ మాత్రమే. సిఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళకి త్వరలో మళ్ళీ ఇంకొక కొత్త న్యూస్తో తీసుకొచ్చి మీకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.